లెజెండరీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ప్రజల్లో మంచి పేరుంది. వెండి తెరపై ఎన్నో పాత్రలకు తనదైన అద్భుతమైన నటనతో ప్రాణం పోసారాయన. విద్యానికేతన్ సంస్థల ద్వారా ఎంతో మందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో తన పేరును కొందరు వాడుకోవడంతో సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఓ లేఖ విడుదల చేశారు. స్వప్రయోజనాలకు నా పేరు వాడుకోవద్దు. ఈ మధ్య కాలంలో నా పేరును రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీకి చెందిన వారైనా వారి స్వప్రయోజనాల కోసం నా పేరును వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని మోహన్ బాబు పేర్కొన్నారు. చేతనైతే నలుగురికి సాయపడదాం. మనం అనేక రకాల భావావేశాలు ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నామని, ఎవరి అభిప్రాయాలు వారివి అని, అది వారి వ్యక్తిగతమని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ చేతనైతే నలుగురికి సాయపడటంలో దృష్టి పెట్టాలి గాని సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ ఉల్లంఘించిన వారిపై న్యాయ చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు మంచుకి బంధుత్వం ఉంది. విష్ణు భార్య విరోనిక, తండ్రి వైఎస్ సుధాకర్ రెడ్డి, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులు. విష్ణుకు జగన్ బావ వరుస అన్నమాట. మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ భార్య భూమా అఖిల ప్రియది రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె అక్క, సోదరుడు రాజకీయాల్లో ఉన్నారు. భూమా నాగిరెడ్డి, శోభారాణి దంపతుల రాజకీయ ప్రస్థానం గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరోవైపు తెలుగుదేశం పార్టీలోనూ కొందరు వ్యక్తులతోనూ మోహన్ బాబు కుటుంబ సభ్యులు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ పెద్దలను అప్పుడప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ కలుస్తూ ఉంటారు. ప్రతి పార్టీలోనూ మోహన్ బాబు ఫ్యామిలీకి సన్నిహితులు ఉన్నారని చెప్పొచ్చు. ఆ ఒక్కటి మాత్రమే కాదు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపించగల వ్యక్తి. అయితే కొన్నాళ్లుగా రాజకీయాలకు మోహన్ బాబు దూరంగా ఉంటున్నారు. ఏ ఒక్క పార్టీకి ఆయన మద్దతు ఇవ్వడం లేదు. అందువల్ల ఆయన పేరు వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.